ఇప్పుడు మీరు చూడబోయే న్యూస్ ఒక చెరువు కోసం ఒక గ్రామస్తులు చేసే పోరాటం. 70 ఏళ్ల చరిత్ర కలిగిన చెరువు నామరూపాలు లేకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎర్రగుంట చెరువు కబ్జాకి గురవుతోందని ఊరంతా ఆందోళన బాట పట్టింది. ఈ విషయంలో బీఆర్ఎస్ నేత రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాల్వంచ మండలం ఎర్రగుంటలో చెరువు కబ్జాకు గురైందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. చెరువును కాపాడుకునేందుకు రైతులు రిలే నిరాహార దీక్షలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగుంట చెరువును స్థానిక బీఆర్ఎస్ నేత చంద్ర వెంకటేశ్వరరావు అన్యాక్రాంతం చేస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి హక్కులు లేకపోయినా నకిలీ పత్రాలు సృష్టించి దశాబ్దాలుగా ప్రజలకు జీవనాధారంగా ఉన్న 11 ఎకరాల చెరువుని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. అయితే పాల్వంచ ఎంఆర్ఓ మాత్రం ఎర్రగుంటలో చెరువే లేదని, రెవెన్యూ రికార్డుల ప్రకారం అదంతా వ్యవసాయ భూమేనని చెప్తున్నారు. ఆ పర్టికులర్ సర్వే నెంబర్లు ఇక్కడ కూడా చెరువు చేయలేదు. ఈవెన్ అక్షరాలు లేదు. అలాగే సహాయాలు కూడా ఈ పర్టికులర్ సర్వే నెంబర్లు ఎక్కడ కూడా చెరువు మెన్షన్ చేయలేదు. 1952 నుంచి ప్రభుత్వ రికార్డుల్లోనే ఎర్రగుంట చెరువు స్పష్టంగా నమోదయ్యిందని రైతులు వాదిస్తున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువు అభివృద్ధికి 15 లక్షల వరకు ఖర్చు చేశారని గుర్తు చేస్తున్నారు. చెరువు కబ్జాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహిస్తున్నారు. ఇప్పుడు మేము నిలబడి మా ఎర్రగుంట గ్రామ చెరువు ఇది. ఈ చెరువు గత 1952 నుంచి 50 నుంచి ఉన్న చెరువు 2013 హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఈ చెరువుని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని దీన్ని కబ్జా చేశాడండి మా చెరువుని. ఇప్పుడు మనం నిలబడి ఉన్నదే చెరువు అండి. హైడ్రా తరహాలోనే ఎర్రగుంట చెరువును ఆక్రమణల నుంచి విముక్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ ఆందోళనను జిల్లా స్థాయికి తీసుకెళ్లి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.